ఆదికాండము 13వ అధ్యాయము. అప్పుడు అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్య తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వచ్చెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అబ్రాము ప్రయాణం చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు వచ్చి, బేతేలుకు మరియు హాయికి మధ్య తన గుడారము మొదటగా ఉండిన స్థలము వరకు వచ్చి, తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరాను. అక్కడ అబ్రాము దేవుడైన యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి. అయితే అబ్రాము, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహము ఉండకూడదు. అయితే అప్పుడు అబ్రాము ఇలా చెప్పెను: ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకు, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళుదునని లోతుతో చెప్పాను. అయితే లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. అప్పుడు దేవుడైన యెహోవా సోదొము గోమోరు పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు దేవుడైన యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. అయితే లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు విడిపోయిరి. తరువాత అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణ ప్రదేశాలలో కాపురం ఉండి సోదోము దగ్గర తన గుడారము వేసుకొనెను. సోదోము మనుషులు దుష్టులు, దేవుడైన యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. అప్పుడు దేవుడైన యెహోవా ఇలా అబ్రాముతో చెప్పాను: ఇదిగో, నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరము తట్టు, దక్షిణము తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుతున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడవును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకిచ్చిదనని అబ్రాముతో దేవుడైన యెహోవా చెప్పాను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మామ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టెను. దేవుడైన యెహోవా మాట ప్రకారం అబ్రాముకి ఆయన సంతానానికి వాగ్దానం చేసిన ప్రాంతానికి చేర్చాను. అబ్రాము కూడా తన భూమిలో శాంతియుతంగా దేవుని వాగ్దానాన్ని అందుకునేను. దేవునిపై నమ్మకంగా ఉన్న వారిని ఆయన రక్షిస్తాడు. విశ్వాసంతో జీవించిన వారు దేవుని గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతారు.